ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన నా తండ్రి, నా నమ్మకమైన దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ పాదములని చేరి రావటానికి కొరకై మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రాలు. మరి ఇలాంటి సమయాలు వచ్చినప్పుడు నాకు బాగా గుర్తుకొస్తుంటుంది నా నరకం గురించి. ప్రభువా, నిజముగా మరి అక్కడి నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు కదా, యుగ యుగాలు అక్కడే పడి ఉండాలి కదా. మరి ఎంతగా ఏడ్చుకున్నా కూడా అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రసక్తే ఉండదు. మరి ఒక్క 10 నిమిషాలు మాకు కరెంట్ లేకపోతే, మరి ప్రభు ఫ్యాన్ తిరగకపోతే ఎంత బాధపడతామో. నిద్ర పట్టదు రాత్రంతా మాకు. కనుక పని చేసుకోలేం, కూర్చోలేం, ఏది కూడా చదవాలనిపిస్తుంది, తినబుద్ధి కాదు, ఒకటే విధమైనట్టుగా తపన. మరి ప్రభు ఈ చిన్న టెంపరేచర్కే ఈ యొక్క చెమటి పరిస్థితికి తింటే దాదాపుగా కొన్ని వేల డిగ్రీల టెంపరేచర్ అట నరకం. ప్రభు, అది ఇంకెంత భయంకరంగా ఉంటుందో అనుకుంటుంటేనే భయం వేస్తుంది అది. అయితే అలాంటి నరకము నుంచి తప్పించడానికి కొరకై నీ ప్రేమ ఇంకా నువ్వు కనుపరుస్తున్నారు యేసయ్య. నీకే స్తోత్రాలు. రాగలిగిన వారిని బట్టి నీకే వందనాలు. చాలామంది ఇళ్ళ దగ్గరే ఉన్నారు, కరెంటు లేదని రాలేదు. కరెంటు లేదని తినకుండా ఉంటున్నామా? కరెంటు లేదని మా చేతులు మా పనులు ఏమైనా మానుకుంటున్నామా? లేదే. ఏదో ఒక రకంగా వండుకొని, ఏదో ఒక రకంగా భోజనం చేసి, ఏదో ఒక రకంగా నిద్రపోవటానికి కొరకాయ, ఏదో ఒక రకంగా మేము ఆ దిన బాధ్యతలు తట్టుకోవడానికి కొరకాయ, తప్పించుకోవడానికి కొరకాయ ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ నీ మందిరానంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. అందుకొనేమో కొన్నిసార్లు ఇలాంటి పరీక్షలు మాకు పెడుతుంటారు. ఈ పరిస్థితులలో నా బిడ్డలు ఎలాగుంటారు చూద్దామని మీరే అనుమతిస్తారు. కొన్ని పరిస్థితులు ప్రార్థనకు లేదా ఇంటి దగ్గర కూర్చుంటారా, ఎలాగుంటారు చూద్దాం అని మీరు ఆలోచిస్తుంటారు. యేసయ్య, కనికరించండి. ఇవన్నీ కూడా మాకు పాఠాలు, చక్కని నేర్చుకోవాలి. కానీ జీవిత కాలమంతా ఎన్నెన్నో విషయాలు మాకు మీరు నేర్పించగలరు. నీ చిత్తమైతే దయచేయండి కరెంటు. ప్రభుదేవా, నీకు అప్పగించుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరోసారి వారమంతా జరగవలసిన మరి బైబిల్ స్టడీస్ కొరకే ప్రార్థన చేసుకుంటున్నా. నీకే అప్పగించుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభువును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సరే, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. మన భాగాన్ని మనము కలిసి చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనము కలిసి మొదటి 2 చరణాలు చదువుకుందాం. మొదటి 2 చరణాలు కలిసి చదువుకుందాం. మీ కొరకును లవోదికీయ వారి కొరకును శరీరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగములను దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు ఉదయం లెగిచి అట్లా బయట అదంతా పోతంతా రాలుంటే చిమ్ముదామని అట్లా చిమ్ముతుంటే అటు నుంచి ఒకరిద్దరు పోతున్నారు. 6 మంది అట్లా రోడ్డు పక్కన పోతుంటే కొంచెం మీద హడావిడిగా ఉన్నారు. ఏంటి అని అంటే తెలీదా అన్నారు. నాకేం తెలుసు అడిగితే దాంట్లో ఉన్నట్టుండే భవంతిలో ఉంటున్నట్టుండే యొక్క సాయిబులా చనిపోయింది. జాన్వి.
నిన్న ఉదయం పూట నిన్న సాయంకాలం పూట వాళ్ళ కొడుకు అటు ఎక్కడ ఉంటే పిలుస్తూ కేకేస్తుంది అక్కడ. ఆమె నేను అక్కడ పని చేసుకుని అక్కడ గోడ దగ్గర నిలబెడితే కాకేస్తుంది. ఏంది చనిపోయింది నన్ను. రాత్రి కరెంటు పోయింది కదా, కరెంటు పోయిన టైంలో నేను దాదాపుగా 11:30 దాకా మెలుగుతూనే ఉన్నాను ప్రాపర్ రూమ్లో. అంటే ఆ ఫ్యాన్ శబ్దంలో నాకు వినపడలేదేమో తెలీదు. దాదాపుగా 12 గంటల టైంలో ఏదో పురుగు కుట్టిందని అంటున్నారు. మీరు తీసుకెళ్ళి ఏదో నురుగులాగా వచ్చిందంట. అప్పటికే అయిపోయింది. చూడండి ప్రాణం ఎంత కరెక్ట్. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అట్లా చూచిన వాళ్ళు అట్లా. సో ఆమెదో అప్పటికే బీపీ ఏదో ఉంటే బెల్ల కూడా వేసుకుందంట. వేసుకొని కానీ అలా పాస్కి వెళ్దామని కరెంటు పోయినప్పుడు వెళ్ళిందంట. మరి అది తెలిసిందో తెలియదు, మరి పాము కొట్టింది మరి తెలియదు. కనుక మరి తీసుకెళ్ళే లోపలే అక్కడనే చనిపోయింది. మనుషుని ప్రాణం ఎంత అండి. ఆ టైంలో సరే సహజంగా మరి పాస్ వస్తాంటే మరి పోతా ఉంటే ఎప్పుడు పోయేదే కదా. సో అప్పుడే కుట్టాలి అది. చూడండి ప్రాణం అనేది ఎంత సులువుగా వెళ్ళిపోతుంది అనేది మనం చూస్తున్నాం. నాకు చూసినప్పుడు అరే నిన్నే కదా కనబడింది, వాళ్ళ కొడుకును కేకేస్తూ ఉంటే నిన్న షామేన లేచారు అక్కడ, కనుక చాలా ఇది చేసుకున్నారు. మళ్ళీ అదే షామేన కింద ఇవాళ సమాధి కార్యక్రమం. నిజంగా నాకు అనిపించింది నిన్నేమన్నా సంతోష కార్యక్రమం, ఈరోజు ఏమన్నా దుఃఖం కార్యక్రమం. ప్రియమైన వారు, అందుకని ఒకరిద్దరితో నేను చెప్పాను, చూసారా మనుషుడి ప్రాణం ఏపాటిదో. రెండయ్య ప్రార్థన కానీ ఒకరిద్దరితో పెద్దలు పోతా ఉంటే ఇంతమంది మందిరానికి వచ్చినారులేండి. మన మందిరానికి వచ్చే సహోదరులకి భర్తలు అంటే నవ్వుకుంటా పోతున్నారు అంతే. అంటే మనుషుని యొక్క జీవితం అంతలో కనబడుతుంది, అంతలోనే ఆవిరైపోతూ ఉంది. నిన్న బాగున్నారు, ఈరోజుకి వచ్చే శవం అయిపోయినారు. ఈరోజు ఆ భౌతిక దేహం కూడా లేదు, అయిపోయింది, వచ్చేసారు. రేపు మనం కూడా అంతే. ఎక్కడ ఎప్పుడు ఎలాగ మరణం మరి మృంగుద్దో తెలియదు. మరి ఆ వార్త విన్న వాళ్ళకి మీకు ఎలాగుందో కానీ నా మటుకు నాకు మందెప్పుడు, నేను ఎన్నోసార్లు ఒంటరిగా మందిరంలో ఉంటుంటాను. మరి వస్తూ ఉంటాను, బయటకు పోతూ ఉంటాను రాత్రులు కూడా. మరి ఏ సమయం ఏం జరుగుద్దో తెలియదు. అయితే ఒకటేంటంటే ఆయన కలిగి జాగ్రత్తగా బ్రతికితే చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. అది ఒక ఆనందం, సంతోషం. ఎందుకంటే ఇక ఈ లోకములో కష్టాన్ని, దుఃఖాన్ని, బాధలను, రోగములను ఇక చూడకుండా నేనేమవుతాను, కనుక చనిపోయేవాళ్ళు ఎత్తబడతారు. సో చనిపోతే సంతోషం మనకి ఈ లోకంలో రక్షించబడిన వారికి. చనిపోకపోతే ఆయన కోసం బతుకుతామంతే. ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తానంటే ఒక్కసారి మన జీవితాన్ని గురించి చాలా చాలా కలలుగంటుంటాం మనం. కనవద్దని నేను చెప్పట్లేదు, కానీ ఒకటి మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. ఈరోజే నన్ను పిలిస్తే దేవుడు, నేను సిద్ధంగా ఉన్నానా? అలాగ ప్రిపేర్ అయి ఉండండి ఎప్పుడు. అది ఈరోజు నేను నా జీవితంలో అదిగా ఆ సహోదరికి రాత్రి కరెంటు పోయినప్పుడు ఆ పురుగు ముట్టి చనిపోయినా కూడా నేను రెడీగా నా దేవుని దగ్గరికి అనుకుందామే. అనుకోకుండా జరిగే సంఘటన ఇది. ఎవరు పోతాడండి, కావాలని కుట్టించుకుంటాడు ఆ పురుగు చేత. ఎవరు ముట్టించుకోరు. అనుకోకుండా జరుగుతుంటాయి. సో అనుకోకుండా జరుగుతున్నట్టు పరిస్థితులు మన జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎలాగొస్తుందో తెలియదు. అందుకని దేవుని కలిగి ఉండి ఆ భయం కలిగి ఉంటే మనము ఆ నిత్యమైన రాజ్యానికైనా వెళ్తాము. అది లేకపోతే నిజంగా దేవుని కలిగి ఉండకుండా ఈ లోకంలో కన్నుమూస్తే, ఈ చిన్న గాలి లేకపోతే, ఫ్యాన్ తిరగకపోతేనే చెమట్లు పోచేటట్టు ఇసురుకుంటున్నాం. మరి నరకంలో ఎవరు ఇసురుతారండి? ఎవరు ఇసురుతారు? ఒకటే ఇసురుదు. అక్కడ ఒకటే ఇసురుతారు. ఏమి ఇసురుతారు? ఆ అగ్ని జ్వాలలు. నేను వర్షం పడినప్పుడు గాలి కొట్టింది కదా, అట్టా
ఆ నరకంలో నుంచి గాలి అట్టు కొడుతుంటాయి. ఆ సెగలకి ఎక్కడ పోతాయి? ఏ చెట్టు కింద చెట్లు ఉంటాయి ఏంది అక్కడ? అక్కడ ఏం ఉండవు, ఒకటే ఉంటుంది. ఎటు పోయినా కూడా, కిందకి పోయినా, పైకి పోయినా, పక్కకు పోయినా, సర్దుకు పోయినా, ఎక్కడ పోయినా కూడా అదే. ప్రేమైన ఒక్కసారి ఊహించుకోండి, అది ఒక్కసారి ఊహించుకుంటే, అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, రాబోవు మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఊరికి నేను చెప్పలేదన్నమాట. నేను ఎప్పుడు మీరు ఆలోచించేస్తారో లేదు కానీ కరెంట్ ఎట్ట పోయినప్పుడు, కరెంట్ లేనప్పుడు నాకు వెంటనే వచ్చేది అదే, నరకమే గుర్తు. అబ్బా, ఈ చిన్న కొంచెం ఎండకే కరెంటుకు పోతే ఇన్ని రకరకాలుగా అనుకుంటున్నామే. ఆ దామ సాల్వ ఎడిసిని లేకపోతే ఈ కరెంటులు వచ్చేవి కాదు. ఆ దేవుడు కనుక పుట్టించాడు, కరెంటు బల్బులు కొనుక్కున్నాడు, మనకు చక్కని ఎన్ని ఇచ్చాడు. కరెంటు పోతే కనుక ఎంత తిట్టుకుంటాము. ఇన్వర్టర్లు ఎంతసేపు వస్తాయి? ఆ ఇన్వర్టర్ ఎంతసేపు వస్తుంది కనుక? అది ఎన్ని సంవత్సరాలు అయింది మరి? నేను వచ్చి 4వ సంవత్సరం. మరి ఎంతమంది అందుకో అందుకనే 2 రైట్లు సరిపెట్టా కనుక అది ఎంతసేపు ఆగిపోద్ది తెలియదు. అది ఓల్డ్ అయిపోయింది. అది కూడా మేము జ్ఞాపకం చేస్తూ ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, మనము ఎప్పుడైనా సరే దేవుని పిలుపుకు రెడీగా ఉందా. లేకపోతే ఈ ఒక్క పోయటమే కాదు, అక్కడ అసలు ఒక్క పోతుంది. అది ఆ ఒక్కను తప్పించుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన భాగానికి వెళ్ళిపోదాం. అక్కడ రాయబడుతున్నమాట, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై. భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి యొక్క చక్కని విషయాన్ని గురించి ఈ భాగాన్ని మనం తీసుకొని ధ్యానం చేస్తుంటున్నాం. ఇప్పటికే చాలా కాలం అయిపోయింది. మళ్ళీ జనవరి నుంచి మరి నెలకొక్కసారి బైబిల్ స్టడీ పెట్టుకుంటూ మనం చూస్తుంటున్నాం. మరి చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నట్టే నాకేం కనబట్టలేదు. అందుకని ఈరోజు ఒకసారి ఆలోచించుకున్నాం, 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ పెడదాములే అనిపిస్తుంది మళ్ళీ బైబిల్ స్టడీ. ఈ సువార్త ఇట్ని యొక్క కూడిక దాన్ని కొనసాగిద్దాం అనిపిస్తుంది. ఏదేమైనా ప్రార్థన చేసుకుంటున్నాను, నెల పెట్టడం కూడా. ఎందుకంటే తినంగా తీపి కూడా ఏమవుతుందంట, మనకు కూడా ఏమవుతుంది ఎప్పుడు ఇన్నిదేగా. నేను ఒక్కడినే మీకోసం చెబుతుంది, ఎవరు భార్య భర్తలు కలిగిన వాళ్ళకి. నాకేముంది, నాకెవరున్నారు భార్య? నేను ఒక్కడినే, మొత్తం ఆయనవే, నేను మొత్తం అన్నీ నేనే. ప్రియ జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, కనుక దేవుని సన్నిధానములో ఒకరికి ఒకరు ఎలాగ గ్రహించుకుంటూ, భార్యాభర్తలు సంపూర్ణ గ్రహింపు, అది మనం అక్కడ తీసుకున్నాం. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం గమనించుకోవాలన్నమాట. ఏ సకల ఐశ్వర్యం అంట? సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం. సో దాని యొక్క సంపూర్ణ సకల ఐశ్వర్యం అనేది దేవుడు ప్రతి కుటుంబంలో భర్త, భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు అందరూ కూడా కుటుంబంగా కలిగి ఉండాలనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిమతం, ఆశ. సో దాని కొరకై మనము తీసుకున్నట్టు టాపిక్ మన 2వ భాగం తీసుకున్నాను నేను. మొదటి భాగం అలాగనే ఉంది, అది ఇంకా పూర్తి చేయలేదు నేను. 2వ తీసుకున్నాను. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు కీర్తన గ్రంథంలో నుంచి ఆ ఒక్క వచనం తీసుకొని మనం దాన్ని ధ్యానం చేస్తున్నాం ప్రస్తుతం. కుటుంబ వ్యవస్థను దేవుడు ఎందుకు పెట్టాడు, అది మనం చూస్తుంటున్నాం. కుటుంబ వ్యవస్థను దేవుడు ఎందుకు పెట్టాడు, దాని కొరకై మనం తీసుకున్న భాగం కీర్తన 127 చివరి 2 చరణాలు మనము అందరం కలిసి చదువుకుందాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. కీర్తన 127 చివరి 2 లేకపోతే 3 చరణాలు చదువుకుందాం. చివరి 3 చరణాలు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు.
చాలు. సో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ కుటుంబంగా చేయటానికి గల కారణం భర్త, భార్య, బిడ్డలు, అలాగనే తల్లిదండ్రులు, ఈ అందరూ కలిసిన ఆ కుటుంబ వ్యవస్థను అక్కడ అందుకొని అందరూ వచ్చారు. ఆ భాగంలో మనం చదువుకున్న 3 భాగంలో 3 వచనాల్లో. సో ఇప్పుడు ఈ కుటుంబ వ్యవస్థను దేనికి చేశాడు అనేది మనం చూస్తున్నాం. ఆ చివరి భాగాన్ని చూస్తున్నాం. అట్టి వారు సిగ్గుపడక గుమ్మముల్లో తమ విరోధులతో, అదిగో అది. సో కుటుంబాన్ని దేవుడు ఎందుకు చేశాడంటే, ఈ లోకములో మన విరోధి అయిన వాడు ఒకడున్నాడు. వాడు తానే కాదు తన శిష్యగణముతో కూడా కలిసి మనతో ఊరకనే తగాదా పెట్టుకుంటాడు. జాగ్రత్త వినండి మాట. మనము కదిలించుకోకపోయినా వాడు కదిలించుకొని ఏం చేస్తాడు. ఎందుకంటే కొంతమందికి రోజు తగాదా లేకపోతే కొంతమంది నిద్ర పట్టరు. అందుకొని ఇంట్లో వాళ్ళు ఎవరినో ఒకరు ఏం చేస్తారు, వాళ్ళు రేపి వాళ్ళ చేత రేపించుకొని వీళ్ళు కూడా రేగి 4 గంటే కానీ అబ్బా అప్పుడు కడుపు చల్లగా ఇవాళ ఎత్తగట్ట తగాదా చేసుకున్నా నా కూతురుతోటో, కొడుకుతోటో, మా అయ్యగారితోటో, పక్కన వాళ్ళతోటో తృప్తిగా ఉంటుంది అన్నమాట. కొంతమంది ఇదిగో ఇక్కడ ఈ టైపే వాడు. గుమ్మముల్లో గమనించాలన్నమాట. ఎక్కడికి వచ్చాడు? గుమ్మములో ఉన్నాడు. అంటే గుమ్మములో నుండి లోపలికి రావటానికి కొరకై వాడు వాదిస్తున్నాడు. ఇప్పటికే చాలామంది కుటుంబాల్లోకి గుమ్మములో నుంచి లోపలికి వచ్చాడు. ఎవరో ఒకరిద్దరు కుటుంబాల్లో గుమ్మముల దగ్గర ఉన్నాడు అంతే. అందరి ఇళ్ళల్లో దాదాపుగా వాడు లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చేసి టెస్ట్ వేసుకొని వాడు చెప్పిందే వాళ్ళు ఏం చేస్తున్నారు, అందుకనే రాదు చాలామంది. వాడు లోపలికి వచ్చి కూర్చున్నాడు. నీ సంగతి నాకు తెలియదయింది అని మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా అంటుంటాడు. కానీ నిజమే కదా అన్న, కానీ కూర్చో ఎక్కడ అంటుంటాం మనం. వాడిని జయించి బయటికి రాలేకపోతున్నాం. కారణం ఏంటంటే వాడికి ఒక చక్కని సింహాసనం ఒకటి ఇంట్లో వేసి పెట్టాం. సో ఇప్పుడు మనం ఆ గుమ్మములలో వాదిస్తాం. భర్తవైనా, భార్యవైనా, కుమారుడువైనా, కుమార్తెవైనా, తండ్రివైనా, తల్లివైనా అందరూ కలిసి ఏం చేయాలి? మనకు తెలుసు చక్కని ఉదాహరణ బైబిల్ కూడా ఉంది. పొయ్యి మండుతూ ఉంది. మండుతున్న తర్వాత 4 కట్లు పెడితే చక్కగా మండుద్ది. కానీ 4 కట్లలో నుంచి 1 కట్టే ఉంచి 3 కట్లు తీసేస్తే మండే కట్టు ఏమవుద్ది? మండి ఆరిపోదు. ఎందుకు ఆరిపోయింది చెప్పండి? సో పక్కన తోడు లేదు. పక్కన ఎప్పుడైతే తోడు లేదో ఈ కట్టి మండాలను ఉంది, కానీ మండలేకపోతాము. కారణం ఏంటంటే తోడు లేని కారణాన్ని బట్టి. ప్రియమైన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. మరి అట్టయితే నువ్వు ఒక్కడవే కదా, నువ్వు ఎట్ట కావుతున్నావు, ఎట్ట మండుతున్నావు అంటారు, నన్ను అంటారు. ప్రశ్నలు వస్తాయి కదా. కాబట్టి నా వ్యవహారం నాది, మీ వ్యవహారం మీది. సో నా జీవితంలో నేను ఎలాగ మండాలో నన్ను నిర్మించాడు దేవుడు, అలాగ నేను నేను పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోను, బైబిల్ తీసుకోను, లేకపోతే రకరకాలుగా నాకున్నట్టు సదుపాయాలు ఉపయోగించుకొని నేనేం చేస్తాను? నేను కూడా మండుతూ ఉంటా. లేకపోతే ఒక్కడిగైతే నేను కూడా ఏమవుతాను? నేను కూడా చల్లారిపోవట్లేదు. సో ప్రియ జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇది మనం ప్రాముఖ్యంగా తీసుకుంటున్నాం. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు అనే పదాన్ని తీసుకున్నాను నేను. గుర్తుందో మీకు లేదో? అక్కడ వాడబడినటువంటి యొక్క పదం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాబర్, DAWBR.
డాష్ బిఏఆర్, డాబర్ అనేటి యొక్క వర్డ్ కనుక పదము వాడబడింది. దాని యొక్క అర్థాన్ని మనం చూసుకుంటున్నాం. వాదించటము అంటే ఏంటిది? నేను చూసాం ఆరాధనలో, చెడిపోయిరి, మోషే నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు, దిగివెళ్ళు. చెడిపోవుట అనే మాట గురించి మీకు అర్థం కోసమై రెండు విషయాలు జ్ఞాపకం చేస్తాను. అలాగనే వాదించటం అంటే ఏంటిది అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. దాని కొరకై నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. గుర్తుందో లేదో నాకు తెలియదు. ఒక రాసుకున్న వాళ్ళైతే రాసుకున్న వాళ్ళు గుర్తుంటుంది. అక్కడ అణచూట అనే పదాన్ని ఉపయోగించారు. అణచూట, అణగద్రొక్కుట. ఈ పదాన్ని విన్నారు కదా మీరు? విన్నారా లేదా? విన్నారు. చెత్తంతా తీసుకెళ్ళి సమాధానం అక్కడ ఏం చేస్తుంది? పోసి నిప్పు పెట్టి దాన్ని అణగద్రొక్కాలి. లేకపోతే నేనున్నాను చూడండి పైకి లెగుతాయి. అర్థమైందా? అణగద్రొక్కాలి, వాటిని నీళ్లు పోసి అణిచేయాలి. సో కొన్ని సందర్భాలు మనము చూస్తూ ఉంటాం. పత్తి కానీ, పొగాకు కానీ, లేకపోతే ఇట్ని యొక్క మిర్చి కానీ బోరెల్లో వేసి ఏం చేస్తున్నారు? ఎందుకు తొక్కేది? ఏం బాబురా, ఎందుకు తొక్కేది? కనుక ఇప్పుడు మనం కానీ దానిలో కానీ ఆ విధంగా అణచకుండా ఉంటే ఆ బోర్యాము 20 కిలోలు 30 కిలోలు అవుద్ది. అదే అణిచి 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 తొక్కితే ఎంత అవుద్ది? దాదాపు కింట. ఎట్టయింది కింట? అణిచి అణిచి. సో మీకు అర్థం కాడని చెప్తున్నాను ఈ ఉదాహరణ. అణచటం అంటే లుగుతూ ఉంటుంది అది. మనం దాన్ని ఏం చేస్తుంటాం? కొన్నిసార్లు ఇళ్లలో ఉంటుంటారు. కూర్చోరా అంటే వాళ్ళు బుర్రలు ఇమ్మని తీసుకొచ్చి అని చెప్తాం. మళ్ళీ తీసుకొచ్చాడు కూర్చోబెడతామండి, మళ్ళీ పోతాడు, మళ్ళీ లెగుతాడు, మళ్ళీ కూర్చోబెడతామండి. ఓ నాయన నీతో పాటు నా తలకాయ నొప్పి అయిపోయిందని తాడు పెట్టి కట్టేయటము. ఏం చేస్తామండి? ప్రియమైన వాళ్ళరా, అనచ్చటము ఆ పదం జ్ఞాపకం చేస్తున్నాను. సో గుమ్మములో నీ విరోధిని ఏం చేయాలి? నువ్వు అణిచివేయాలి. నీవు, నీ భార్య, నీవు, నీ భర్త, మీరిరువురు ప్లస్ నీ బిడ్డలు, మీ బిడ్డలు ప్లస్ మీ తల్లిదండ్రులు అందరూ కలిసి వాడిని ఏం చేయాలి? పూర్వపు దినాలలో ఆపరేషన్లు చేసేవాళ్ళు ఎట్లా తెలుసు చాలామంది. కాళ్ళు ఇద్దరు పట్టుకునేవాడు, చేతులు ఇద్దరు పట్టుకునేవాడు. ఇక వాడి మీద ప్రయోగం అన్నమాట డాక్టర్లు. ఇక వాడు సత్తాడో పోతాడో నోరు మూసేస్తారు వాడిని. కళ్ళు కళ్ళు కప్పేసేస్తారు. పట్టుకొని మెల్లిగా కోస్తూ ఉంటే వాడి ప్రాణము. ఎందుకంటే అప్పుడు మత్తుబందు కనుక్కోలేదు. అందుకొని ఎగిరి పడుతున్నట్టు యొక్క ఆ వ్యక్తిని ఏం చేస్తారు? గట్టి గదిని పట్టుకుంటారు. లేకపోతే ఆపరేషన్ సక్సెస్ కాదు. వాడు కేకలు పెడతానే ఉంటాడు, వాడిని అదీం పట్టుకుంటానే ఉంటారు. అయిపోయిందిలే అని చెబుతానే ఉంటారు. గంట సేపు చేస్తారు ఆపరేషన్. ఇక వాడికి ఎట్టుంటుందో చూడండి ఒకసారి. ప్రియమైన వాళ్ళరా, అంటే మన విరోధి గుమ్మము దగ్గరికి వచ్చి మనతోటి వాడు వాదిస్తూ ఉంటే, వాడు మనలను అణచడానికి కొరకే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము దేవుని యొక్క శక్తిని బట్టి వాడిని మనం ఏం చేయాలి? అణచాలి. వాడిని అణచకపోతే వాడు మనల్ని అణుస్తాడు. అంతే కదా? మనం వాడిని అణచాలి, లేకపోతే వాడు మనల్ని ఏదో ఒకటి జరగాలి. ఏదో ఒకటి జరగకుండా ఉండటానికి వీలు లేదు. ఎందుకు అంటే
మనం వచ్చిందే యుద్ధ భూమిలోకి వచ్చాం. యేసు ప్రభు నమ్ముకున్న వెంటనే మనం ఎక్కడికి వచ్చినట్టు? యుద్ధ భూమిలోకి అడుగుపెట్టినట్టు. యుద్ధ భూమిలోకి. ఏ యుద్ధం ఇది? ఆత్మీయ యుద్ధం, శారీరక యుద్ధం కాదు, ఆత్మీయ యుద్ధం. అందుకని ఎప్పుడైతే క్రీస్తు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఏదైనా దేవునికి వ్యతిరేకమైనది చేస్తూ ఉంటే లోపల ఏముంటుంది? మనస్సాక్షి ఉన్నవాడు, చెప్తున్నాను, మనస్సాక్షి ఉన్నవాళ్ళు చెయ్యొద్దయ్యా అని అంటున్నట్టు లోపల. కానీ ఇంకొకడు ఉంటాడు, ఏం పర్లేదులే కానీ ఒక్కరోజుకి, తర్వాత చూసుకోవచ్చు, గొప్ప ఇదైపోయినాడండి కనుక నువ్వు గొప్ప భక్తుడు అయిపోయినావేంది, ఒక్కసారి దేవుడు అయిపోయినావేంది, ఆ తర్వాత చూద్దాంలే, ఈ రోజుకి కానీ అంటుంది. ఇప్పుడు ఈ కానీ అన్నది ఏం చేసింది? అని చేసింది మనం. నిజమే కదా, నిజమేలే కానీలా కానీ మళ్ళీ వెళ్ళిపోతాం. అంటే ఈ పోరాటములో మనము ఎవరి చేత ఎవరము అనపబడుతున్నాం అనేది మన జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటూ, దీని కొరకే నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేశా. గుర్తుందో లేదో మీకు? యేసేపు తన యొక్క దుఃఖాన్ని ఏం చేసుకున్నాడు? అణచుకున్నాడు. దాని కొరకు ఆదికాండం 43వ అధ్యాయంలో, తర్వాత 45వ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాను. పొంగి వస్తున్న దుఃఖాన్ని అణిచిపెట్టేశాడు. అలాగనే దావీదు దేవుని యొక్క శక్తి చొప్పున తన శత్రులందరూ ఏం చేశాడు? అణిచివేశాడు అని కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చా. ఈరోజు 1-2 విషయాలు మళ్ళా జ్ఞాపకం చేయబోతున్నాను. గుమ్మములో జాగ్రత్త గమనించుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని కూడా చూసుకోవాలి. కుటుంబస్థ జీవితము, వ్యక్తిగత జీవితం. సో నీవు నేను మనం ఎవరమైనా లేకపోతే కుటుంబంగా ఉన్నా మన జీవితము ఒక ఇంటితోడు పోల్చాడు. ఆ ఇంటికి ఒక ప్రహరీ గోడ ఉంది. ఆ ప్రహరీ గోడకి ఒక గుమ్మం ఉంది. ఆ గుమ్మము దగ్గర మన విరోధులు చేంజ్ చేస్తున్నారు కనుక వాదిస్తున్నారు. వాడు అణచటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఎలాగ అణచాలి అనేటువంటిది మనం చూస్తున్నాం. అది మన టాపిక్. సో జీవితంలో ఎలాగ మనం మన జీవితం ముందుకు వెళ్ళాలని అని చూస్తున్నాం. దాని కొరకై ఈరోజు కూడా కొన్ని లేఖన భాగాలు మీకు జ్ఞాపకించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా సామెత గ్రంథంకి వెళ్తున్నాను. సామెతల గ్రంథం తేండి 25 అధ్యాయము 28వ చరణం చదవండి. ఒక తీసుకున్నవాడు గమనించాలి. అక్కడ రాయబడిన మాట ఏందంట? నువ్వేంది మరి వాళ్ళ ప్రాణం అన్నా? నేను అదే అనుకుంటున్నాను. ప్రాకారం వేరు తల్లి, ప్రాణం వేరు తల్లి. ఎంత మార్పు చేసావు నువ్వు. సరే కనపడలేదంటలే. కుమారక కనపడబోతే మేరీ వాళ్ళ బ్రహ్మాండం కనపడద్దు, ఆ కుర్రమ్మాయిగా. సరే ఇక్కడ జ్ఞాపకం చేసుకో. ప్రాకారము లేని పాడైన పురం. గమనించాలి అక్కడ ఎందుకు పాడైనది అక్కడ చెప్పాడు. అందుకని ప్రాకారము లేకపోవట చేత పాడైన పురం. సో ఏ పట్టణానికైనా కూడా గత కాలములలో, ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కానీ గత కాలములలో ఏదైనా ఒక పట్టణం ఉందంటే పట్టణం చుట్టూ ఏముంటాయి? ప్రాకారాలు ఉంటాయి. రాజులు రాజ్యం చేస్తున్నప్పుడు వాళ్ళ సింహాసనము, వారి దర్బారు, వారి మంత్రులు, వారి ప్రజలకు ఇల్లు చుట్టూ కోట గోడ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు అది చెబుతున్నాడు, ప్రాకారము లేకపోవట చేత పాడైపోయిన పురము ఎలాంటిదో ఎగ్జాంపుల్ చెప్పాడు. చదువమ్మా. అదిగో తన మనస్సును అణుచుకోలేనివాడు. ఎవరి మనసును? నా మనసును నేను అణుచుకోలేని వాడిని కూడా అంతే. సో ఇక్కడ మనకు గమనించాలి, గుమ్మములలో విరోధులతోటి మనము వాదించి వాడిని ఓడించి అణిచటానికి ముందుగా మన జీవితంలో మనలో ఉన్న మన మనసును ఏం చేసుకోవాలి? అణుచుకోవాలి.
ఇక్కడ లోపల అణుచుకోకుండా వాడి దగ్గరికి పోతే నీ సంగతి తెలుసులేపో అంటాడు. అర్థమవుతుంది నేను చెప్తుంది. సో కాబట్టి పాడైపోయిన పురము ఎలాగనో ప్రాకారం లేకపోతే వ్యక్తిగతంగా నా మనసును నేను అణుచుకోలేకపోతే కూడా అంతే, పాడైపోతాను నేను. పాడైపోయిన నేను విరోధితోటి గుమ్మము దగ్గర నేను వాడిని ఏమనుతాను? అనచడానికి శక్తి ఉంటుందా నా దగ్గర? అనచడానికి శక్తి ఉంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు బైబిల్లో కొన్ని ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథములో 13, 14, 15, 16 అధ్యాయాలు, 4 అధ్యాయాలు జాత గమనించాలి. ఈ 4 అధ్యాయాల్లో ఒక వ్యక్తి కనబడతాడు. అతని పేరే సంసోను. పరాక్రమము కలిగిన బలాఢ్యుడు, మామూలు అడుగోడు. దేవుడే ఇచ్చాడులేండి, ఆ శక్తి దేవుడే ఇచ్చాడు. దేవుని కొరకై నాజీరు చేయబడిన వాడు. పుట్టిన నాటి నుంచి తన తల వెంట్రుకలు కత్తిరించబడలేదు. మహాబలాఢ్యుడు, బలుడు. కథల్లో మనకి భీముడు ఉన్నట్టు చూసారా కథ? అలాంటి భీముడి కంటే భీముడు పెద్ద భీముడు ఈయన. జాగ్రత్త వినండి. ఈ సంసోను తన జీవితంలో ఎన్నెన్నో తన జీవితంలో గెలుస్తున్నాడు, కానీ తన మనసును మాత్రం ఏం చేయలేకపోతున్నాడు? గెలవలేకపోతున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కూర్చుని మనందరిలో కూడా చాలా ఏరియాలలో, చాలా ప్రాంతాలలో, చాలా పరిస్థితులలో మనము విజయోత్సాహముతోటి ఊరేగుతూ ఉంటాం. మనలను ఆహా ఓహో అనుకుంటుంటారు. కానీ నీవు దేని విషయంలో ఓడిపోతున్నావో అది నీకు బాగా తెలుసు. నేను దేనిలో ఓడిపోతున్నానో అది నాకు బాగా తెలుసు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, అర్థవడానికి చెప్తున్నాను అంతే. రాజుల గ్రంథములో నయమాను ఒక ఆయన ఉన్నాడు, సిరియా దేశపు సైన్యాధిపతి. మనందరూ తెలుసు, రాజుల 2వ గ్రంథంలో 5వ అధ్యాయం. సిరియా దేశపు సైన్యాధిపతి ఎక్కడికి వెళ్ళినా కూడా విజయమే. యెహోవాయే అతనికి ఏం చేశాడంట? విజయమును కానీ రాయబడిన మాట ఉంది. అయితే వాడి ఇంటికి పోయిన తర్వాత ఏడ్చుకొని కూర్చోవటమే. బయటికి వెళితేనే మన సిరియా దేశపు సైన్యాధిపతి యొక్క నయమాన్ అంటే గడగడ వణుకుతాను. కానీ ఇంట్లోకి వెళితే తనకున్న రోగాన్ని బట్టి ఈయన గడగడలాడతాడు. ఏంటిది అది? కుష్టు వ్యాధి. అర్థమవుతుంది అని చెప్తుంది, మీకు అర్థమవడానికి తీసుకొచ్చా అక్కడ. అంటే ప్రపంచమంతటిని గడగలాడిస్తున్నాడు, కానీ తనను గడగలాడించే రోగం ఒకటి, దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు, దాన్ని అణుచలేకపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిన శత్రువు అణిచేస్తున్నాడు, కానీ తన రోగాన్ని తను అణుచుకోలేకపోతున్నాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా జరిగింది అదే పరిస్థితి. అలెగ్జాండర్ ప్రపంచమంతటిని జయిస్తూ వచ్చాడు, కానీ తనకున్న కామ పిశాచాన్ని అణుచుకోలేకపోయాడు. చివరికి దోమ, ఒక చిన్న దోమ కుడితే జ్వరముతో చచ్చిపోయాడు. ఇంత పెద్ద మనిషిని ఏం చేసింది దోమ? ఆశ్చర్యం కదా. ప్రపంచం అంతటిని జయించాడు, దోమ చేతులు ఏమైపోయాడు? నిజంగా అద్భుతం కదా అది. ఏమయ్యా, దోమ చేతులు చచ్చిపోయినా? నిజం, దోమే చేసి చంపేసింది. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మన జీవితముల విషయములో ఆయన చాలా చాలా శ్రద్ధ కలిగిన వాడు. నీ గుమ్మములో ఉన్నటువంటి విరోధితోటి నువ్వు వాదించటానికి, నీ గుమ్మములో ఉన్న విరోధిని నువ్వు అణిచివేయటానికి ముందుగా నీలో ఉన్న నీ మనసును నువ్వేం చేయి? అదింపెట్టు. ఎందుకు? మనసు అనేది ఎగిరెగిరి పడుతుంది. కళ్ళతో చూసే చాలు ఆహా అంటది.
వాసన తొట్టంతోడు చాలు అబ్బా పలావా అని పెడుతుంది. అర్థమైందా? శబ్దం వినటంతోడు చాలు అబ్బా భలే మ్యూజిక్. నిన్న నేను చెప్తున్నాను రేపు నిన్న ఇక్కడ షామాను లేచి పాటలు పెట్టాను. పాటలు పెడితే నేను బయటకు వచ్చి చూస్తున్నా. ఒక సిస్టర్ అక్కడ ఒక అమ్మాయి, ఇంటి పేరు చెప్పను, ఇట్లా ఎగురుతుంది. నేను అనుకు చూస్తున్నా ఎంతసేపు ఎగురుద్దని. వాళ్ళ తమ్ముడితో ఆడుకుంటున్నారు అక్కడ ఆడుకుంటూ ఇట్లా అంటాను. అంటే తనకి తెలియకుండా ఏమవుతుంది? ఎందుకు ఎగిరింది చెప్పండి. అక్కడ పాట పాడుతున్నారు, బ్రహ్మాండంగా వస్తుంది మ్యూజిక్. కనుక జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితంలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనకి తెలియకుండానే మనల్ని ఏం చేస్తాయి? అవన్నీ అణిచివేసేస్తాయి. రే నువ్వు ఎగరకూడదు కదా, నాకు కాసేపు ఎగిరితే ఏమందిలే ప్రేమేను అలరా. అంటే మన మనసు అనేది చాలా కిలాడి అంటుంటాం కొన్నిసార్లు కదా. ఎక్కడ ఈ పదాలు మీ వాడుతుంటే కొన్నిసార్లు మీకు నవ్వుకుంటుంది కదా. కిలాడిదిరిది అంటారు కదా. ఎవరంట? వీడు కిలాడి వాడు. రీడు కిలాడి వాడంటే ఇక మీరే అర్థాలు చెప్పుకోండి. ఇక అంటే మనం ఉపయోగిస్తుంటాం పదాలు. ఈ లోపల ఉన్నే వాడు పెద్ద కిలాడి, వాళ్ళెవరో కిలాడి కాదు, అసలు ఈడి కిలాడి, పెద్ద కిలాడి. ఈ కిలాడి వాడు మనల్ని ఎంత బురిడి కొట్టిస్తున్నాడు, అందుకని చెప్తున్నాడు, ప్రాకారము లేకపోవుట చేత పాడైపోతున్న పురము ఎంతో, నీ మనసును కూడా నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే, అణుచుకోలేకపోతే నీవును అంతే. పాడైపోతున్న నేను గుమ్మములో ఉన్న విరోధితోటి వాణ్ణి నేను ఓడించగలనా? నా వల్ల కాదు. సంసోను జీవితం అదే దేశాలను జయిస్తున్నాడు. పచ్చి గాడిద దవడ ఎముకతోటి సైన్యాలను ఓడగొడుతున్నాడు. ఏం పచ్చి గాడిద దవడ ఎముక చూసారు ఎప్పుడన్నా? దవడ ఎముక ఎప్పుడన్నా చూసారా? మీరు చూసుకోండి ఎట్టుంది మీ దవడ ఎముక. ఇది దవడ, అర్థమైందా? ఈ దవడ ఎముక, గాడిద దవడ ఎముక ఉంటుంది. గాడిద మూతి కొంచెం పొడవు ఉంటుంది కదా. సో ఈ దవడ ఎముకను చూసారా? గాడిదది. ఉదాహరణగా గేదెలు ఉన్నాయి కదా, గేదెలు చనిపోయే దవడ ఉంటుంది. ఈ దవడ ఎముకతోటి సైన్యాన్ని ఏం చేశాడు? ఆట ఆడుకున్నాడు. చేతుల్లో ఏమీ లేకపోయినా నిజంగా దేవుని శక్తి చేత ఫిలిస్తీన్లను గడగడలాడించాడు. అట్లా వస్తున్నాడంటే చాలు సంసోన్, ఎక్కడ గాప్చిప్ దొంగ పోల్చి ఆడతారే అంతే, దాక్కోవటం. అలాంటి వ్యక్తి దెలీలా చేతిలో ఏమైపోయినాడు? ప్రియమైన వాడరా, బాగా చదువుతుంటే నిజంగా తన మనసును తాను అణుచుకోలేని వాడు. ఒక మాట చదువుతాం, అక్కడ చాలా విషయాలు ఉన్నాయి కానీ అంత సందర్భం వచ్చింది. ఒక పదం చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథం, యెహోషువ గ్రంథం పక్కన ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ చరణం. నా వెనకాల చెప్పండి. 16 ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందరబెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. చూసారా? మనసు కోడై కొక్కురోకో అంటుంది, కేకలు పెడతా ఉంటుంది. ఎందుకు చెప్పాను ఇందాక మాట, కిలాడిది ఇది మనసు. ఆమె అతనిని దినదినము గమనించాలి ఆ మాట. ఈరోజు మన జీవితంలో యవనస్తులమైన కుటుంబస్తులైన మన జీవితంలో కూడా లోపల ఉన్న మనసు మనలో కూడా దినదినము
గడియ గడియ మనల్ని కూడా ఏం చేస్తుంది? ఇది కేకలు పెడుతుంది. నా కోరిక తీర్చవేంటిది, నా ఆశ తెరవేర్చవేంటిది, నేను చెప్పింది చెయ్యవేంటిది అని లోపల మనసు ఒకటే రకమైన రొద. ఇప్పుడు మనకు కానీ ఫ్యాను కానీ వస్తే, కరెంటు వస్తే ఎట్లా అబ్బా అని అనుకుంటాము. అర్థమవుతుందా? అర్థం అవడానికి చెబుతున్నా ఈ ఉదాహరణలు. ఎలాగుంటుందో ఆ మనసు కూడా ఎప్పుడెప్పుడు చేస్తుందాడా, ఎప్పుడెప్పుడు చేస్తుంది అక్క, ఎప్పుడెప్పుడు చేస్తాడు అన్న అని లోపల నుంచి వాడు ఒకటే కేకలు పెడుతుంటాడు. అందుకొని రాయబడింది అన్నమాట, దినదినము గడియ గడియ లోపల ఉన్న మనసు మనలను తొందర పెట్టుటను బట్టి ఇకేం చేస్తాం? విసిగిపోతాం. అతను చేసి అవతల పడేద్దామని అనిపించి వెళ్ళిపోతాం. అంతే జరిగేది ఇది. యాక్చువల్గా పైకి మాత్రం ఎలాగుంటాం? అబ్బా అన్న బ్రహ్మాండంగా ఉన్నాడే, అక్క భలే బట్టలు వేసుకుంది, పైకి బ్రహ్మాండంగా ఉంటాం. కానీ లోపల ఇది నీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఇంట్లో అమ్మకి తెలియదు, నాన్నకి, భర్తకి తెలియదు, భార్యకి. ఇదిగో ఇప్పుడే వస్తున్నా, ఏదో అర్జెంటు కొంప మునిగిన పని ఉన్నట్టు పోతాం. ఏది అనుకుంటామో మనసులో ఉన్నదాన్ని దాన్ని తృప్తిపరచటానికి కొరకై చేసి అంతే విసిగిపోతాం. ఒక రాయబడిన మాట, విసికి ప్రాణము విసికి చావగోరని. లోపల అది నిన్ను విసిగిస్తుంది. లోపల ఉన్నటువంటి యొక్క ఆ మనసు, ఆ హృదయం, ఆ వాంఛ, కోరిక నిన్ను విసిగిచ్చేసి కూర్చోనివ్వదు, నిలబడనివ్వదు, పడుకోనివ్వదు. పద పద పద, చెయ్యి చెయ్యి, చూడు చూడు అంటా ఉండదు. విసిగిచ్చేసి అలాగా నిన్ను అని చేస్తా. ఏమైపోయింది మనకు తెలుసు అక్కడ భాగం. చివరికి అదే సంసోను ఎంతమందినైతే ఓడించాడో వారందరి చేత ఏం చేయబడ్డాడో అదే పాపము చేత ఏమైపోయినాడో ఆ ఒక్క పదం కూడా చూసుకున్నాడు. అదే అధ్యాయము 20వ చరణం 20. ఆమె సంసోను, ఫిలిస్తీయుల నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్మగుందుననుకొనిను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అయిపోయింది. తన జీవితం క్లోజ్. ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త జాగ్రత్త. ప్రతి ఒక్క మనిషిలో నువ్వు కుటుంబస్తుడువైనా, కుటుంబస్తుడు అలా కాకపోయినా, యవనస్తులమైనా, ముదిమి వచ్చినప్పటికీ ఏదో ఒక రకమైన టెంప్టేషన్ లోపల ఈ మనసు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది చనిపోయేంత వరకు. ఒక ముసలాయన దగ్గరికి వెళ్ళి 70 సంవత్సరాలంట, అలా భార్య చనిపోయిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక ఆయన వెళ్ళి అడిగాడంట, ఏమంటే పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఎవడిస్తాడన్నాడంట. అంటే తిత్తే చేసుకోవాలిగా, అర్థం చేసుకోండి. 70 సంవత్సరాలు ముసలాడి దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన తర్వాత భార్య అయిన తర్వాత వాళ్ళు అడిగితే కెనిగా అన్న మాటలు ప్రియకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవడిస్తాడన్నాడంట. అంటే ఇస్తే రెడీ. అంటే మనుషుని యొక్క స్వభావం అది. ప్రియమైన జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇక్కడ మీకు అంటే దాన్ని చెడుగా అర్థం చేసుకోవాకండి. నేను ఇప్పుడు చెప్పే మాట, కోరిక అనేది ఉండటం అనేది మనుషుని యొక్క జీవిత లక్షణమే. అది లేకపోతే వాడు శవంతుగా లెక్కే. జ్ఞాపకం చేసుకోండి. లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోండి, మీకు ఏదో రోగం ఉన్నట్టు లెక్క. కోరిక అనేది తప్పనిసరిగా ఉండాలి. అయితే అది అదుపులో ఉండాలి. అదే అక్కడ నేను చెప్పేది.
కోరిక అంటే ఏ కోరికైనప్పటికీ కోరిక లేకుండా నువ్వు అన్నావంటే అబద్ధం చెప్తున్న లెక్క. అబద్ధం. ఒకవేళ అదే లేదనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవడం మంచిది. ఆయన ఇస్తున్న సలహా ఇది. సో ప్రియమైన వాళ్ళు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, శరీరమును దేవుడు అలాగ నియమించాడని. దేవుడే దాన్ని ఏం చేశాడు? అలాగా నియమించాడు. అయితే ఇక్కడ జాగ్రత్త. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. 1 కొరింథీ 7వ అధ్యాయం చదవండి, మొదటి 2 వచనాలు. 1 కొరింథీ 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీరు వ్రాసిన వాటి విషయము గమనించాలి అక్కడ మాట. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి స్వంత భార్య ఉండవలను, ప్రతి ఆమెకు ప్రతి స్త్రీకి స్వంత భర్త. చాలా క్లియర్ అక్కడ వాక్యం. ఒక దైవజనుడు చెప్తున్న మాటలు మీకు చెప్తున్నాను, దయచేసి వినండి. ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. అతడు దేవుని కొరకే ప్రస్తుతం వాడబడుతున్నాడు. అతను ఏమన్నాడంటే, తను యుక్త వయసు వచ్చింది, జాబ్ చేసుకుంటున్నాడు తన జీవితంలో. చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా మా అమ్మాయిని ఇస్తాం అని రకరకాల రాద్ధాంతం అయిపోయింది. వినండి ఇదేనండి, మీరు ఆ తర్వాత నోట్ చేసుకుంటూ కానీ ఇదేనండి. దేవుని కొరకే బాగా వాడబడుతున్నాడు సహోదరుడు. వాడబడుతుంటే అక్కడికి పోతే వాళ్ళు మా అమ్మాయిని ఇస్తావు నీకు, ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి ఇలాగ ఎక్కడికి పోయినా కూడా. ఎందుకంటే కుర్రోడు బాగా చక్కగా వాక్యం చదువుతున్నాడు, కాస్త కోస్త ఉద్యోగం ఉంది, మరి ఎవరు కూరుకుంటారు? మా అమ్మాయిని ఇస్తాం. ఈ బాధ తట్టుకోలేక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడంట. అమ్మ ఏం చేయమంటావే అన్నాడంట. ఎవరి దగ్గరికి వెళ్ళి? వాళ్ళ అమ్మ దగ్గరికి. రే అని కొన్ని చెప్పిన తర్వాత మైకులు ఎన్ని రకాలు రా అడిగిందంట. మైకులు ఎన్ని రకాలు రా అని అడిగిందంట. మైకులు ఎన్ని రకాలుగా ఉంటాయి చెప్పండి. ఇదేమన్నా వైర్ ఉంది దీనికి, అర్థమైందా? వైర్ లేనివి కూడా ఉంటాయి, అది లోపల ఉందిలేండి, ఇంకా తీయలే నేను. అర్థమైందా? అంటే వైర్ లెస్ మౌత్లు అంటారు దాన్ని. ఇదేనా వైర్ మౌత్, అదేనా వైర్లెస్ మౌత్. ఏందంటమ్మా అన్నాడంట. 2 రకాలు ఉంటాయి కదా మైకులు అని చెప్పాడట. 2 రకాలు ఉంటాయి. ఎట్టుంటాయి? ఒకటేనా వైరు తోటి ఉంటుంది, ఇంకోటేనా వైర్ లేకుండా ఉంటుంది. వైర్ ఉన్నదానికి వైర్ లేకపోతే ఇది పని చేయదు. జాగ్రత్తగా. వైర్ ఉన్నదానికి వైర్ లేకపోతే పని చేయదు, వైర్ లేని దానికి వైర్ తగిలితే అది పని చేయదు. వింటున్నారా? అదో నేను చెప్తున్న మాట ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. తల్లి ఎంత చక్కగా చెప్పింది చూడండి పిల్లడికి. కనుక నువ్వు వైర్ కలిగిన మైక్గా ఉండాలో వైర్ లేని మైక్గా ఉండాలో ఆయన దగ్గరికి పోయి పడను. ఎవరి దగ్గరికి? నేను చెప్పేది ఎందుకు, ఆయన దగ్గరికి పోయి పడను. ఈయనకి భలే బాధ వచ్చిందంట. భలే చెప్పింది మా అమ్మ, నన్ను వైర్ కలిగిన మైకినా వైర్ లేని మైకినా అని ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. కాబట్టి యవనస్తు పిల్లలే చెబుతున్నా, తగిలించుకోవాకండి ఒక్కసారే. కొంప మునుగుతూ ఎందుకు పెళ్లి చేసుకున్నామంటారు మళ్ళీ. అర్థమైందా? దేవుని దగ్గర పడండి. దేవుని దగ్గర పడిన తర్వాత అప్పుడు ప్రార్థన చేసుకొని అడగండి. లేకపోతే ఎందుకురా బాబు తలనొప్పి అనుకుంటావు. వస్తాయి కుటుంబం తర్వాత. నువ్వు వైరు కలిగిన మైకువా వైరు లేని మైకువా? బాగుంది కదా? రేపు చెప్పండి ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళు అంటుంటే అడిగి చెప్పండి, నాకు తెలియదు అబ్బాయి, నాకు తెలియదమ్మా, నువ్వు వైరు మిగిలిన మైకువో వైరు లేని మైకో నాకు తెలియదు, నువ్వు పోయి ప్రార్థన చేసుకో, నేను కూడా చేస్తా. తర్వాత దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు తను నడిపించాడు, వివాహం చేసుకున్నాడు. ఈరోజు భార్యాభర్తలు కలిసి వారి పిల్లలతో కలిసి పరిచర్య చేస్తున్నారు అద్భుతంగా. నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ రాయబడిన మాటలు, మనుషుడు శరీరములో ఉన్నాడు,
దీనిని చాలా జాగ్రత్తగా కానీ మన జీవితంలో కంట్రోల్ చేయకపోతే ఇది చాలా ప్రమాదాన్ని మనకే తెచ్చిపెడుతుంది. అందుకని గుమ్మములో ఉన్న విరోధులతోటి వాదించాలంటే, గుమ్మములో ఉన్న విరోధిని అణిచివేయాలంటే మొదటిదిగా నాలో ఉన్న నన్ను నేనేం చేసుకోవాలి? అణిచివేయాలి. ఇది అణిచివేయలేనిదే, గుమ్మములో ఉన్న విరోధిని నేను అణిచివేయలేను. ఇది మన వల్ల అయ్యే పని కాదు. అందుకనే దేవుడు తన కృపను మనకెప్పుడు అందుబాటులో ఉంచాడు. క్రీస్తు యేసు ప్రభువు వారి లోకములకు వచ్చి ఆయన మన వలనే శోధించబడ్డాడు కదా. చదువుదామా మాట, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము చివరి 2 వచనాలు చదవండి ఒకరి ముందల. హెబ్రీ 2 చివరి 2 వచనాలు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో, అక్కడ గమనించాలి, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. ఇక్కడ ఆయన అంటే యేసుప్రభు, తాను అంటే యేసుప్రభు. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. గమనించుకోండి ఆ మాటలు, ఉన్నాడు. ప్రియమైన వారా, ఆ విధంగా ఇంకా అదేవిధంగా 4వ అధ్యాయంలో రండి. 4వ అధ్యాయము చివరి వచనం చదువుతున్నాను. 4 చివరి వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరదు. అదిగో అక్కడ కృపాసనము యొద్ద మనకుంది. సో జీవితంలో పడుతూ లెగుస్తూ ఉంటాం. ఇది విశ్వాస జీవితం. అలాగనుకొని పడిపోయి అట్లనే ఉండకూడదు. మళ్ళీ వెంటనే ఏం చేయాలి? లెగవాలి. కారణం ఏంటంటే శరీరములో ఉన్నావు, నువ్వు శరీరములో ఉన్నావు. నిన్ను అణిచివేస్తుంటుంది లోపల ఒక మనసు, హృదయము, కోరిక, ఆశ, వాంఛ. అది నిన్ను అణిచివేస్తుంటుంది. సో అణిచివేయబడుతున్నావన్న సంగతిని గ్రహించుకొని మళ్ళీ అక్కడి నుంచి ఏం చేయాలి? లేకపోతే గుమ్మములోని విరోధి నువ్వు ఓడించలేవాడిని, తగిన శక్తి కలిగిన వాడిగా చేయబడలేవు నువ్వు. కాబట్టి జ్ఞాపకం చేసుకున్న యవనస్తులు, కుటుంబస్తులు, మనమందరం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సముఖములో మనమందరమును కూడా ఆయనకి సమానమే. ఆయనకి అందరి విషయంలో కూడా పట్టింపు ఉంది, ఆయనకు బాధ్యత ఉంది. అందుకనే ఆయన మన విషయంలో పట్టింపగలిగే ఈ మాటలను జ్ఞాపకం చేస్తుంటున్నాడు. సో దేవుని సన్నిధానములో అట్టి వారి సిగ్గుపడక గుమ్మముల్లో తమ విరోధులతో వాదించేవారుగా ఉంటారు. అది కుటుంబముగా నీకు ఇచ్చిన దేవుడు బాధ్యత. వ్యక్తిగతముగా నీ జీవితం అనే కుటుంబానికి దేవుడిచ్చిన బాధ్యత. ఎక్కడెక్కడ ఓడిపోతున్నాం, ఎక్కడెక్కడ మనము అపజయం పాలవుతున్నాం, ఎక్కడెక్కడ వాడు మనల్ని అణిచివేస్తున్నాడు. సో ఈ యుద్ధములో, ఈ పోరాటములో చనిపోయేంత వరకు ఉంటుందండి. ఇది చనిపోయేంత వరకు ఉంటుంది పోరాటం. ఈ పోరాటములో మనము మన జీవితంలో ఎప్పుడైతే కృపాసనము యొద్దకు ప్రతిసారి వెళ్తూ ఉంటామో సాధ్యమైనంత వరకు ఆయన మనకెప్పుడు అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఆయన ఎప్పుడు కూడా ఉండకుండా నిద్రపోతూ ఉండడు. ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. అందుకని ఇజ్రాయెల్ను కాపాడువాడు. చదవండి, వచ్చిన చదవండి. కీర్తన 120 చదవండి. 121. ఇజ్రాయెల్ను కాపాడువాడు, అది 4వ చరణం. 121:4. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎందుకో తెలుసా? అదే మనల్ని అరచటానికి కొరకే వాడు ఇప్పుడు ఉన్నాడు అక్కడ. అందుకొని దేవుడు కూడా మనము నిద్రపోతున్నా కూడా మన చుట్టూ ఆయన ఏం చేస్తున్నాడు? అది కూడా అక్కడ 127 వచ్చిన 127 అంటాడు అదే మాట. ఏమన్నాడు?
రెండో చరణం, మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆలోచించు వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా, గమనించాలన్నమాట, తన ప్రియులు నిద్రించుచుండగా నీవు నేను నిద్రపోతూ ఉంటే ఆయన పట్టింపు కలిగి, అక్కడ రాయబడిన మాట, నిద్రించుచుండగా ఆయన ఆ దేవుడే వారికి ఇచ్చుచూ ఉన్నాడు. నిజంగా మన జీవితాల విషయంలో ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈనాడు క్రైస్తవులముగా, విశ్వాసులముగా, మరి ముఖ్యంగా దేవుని శిలువ రక్తము చేత కొనబడినట్టు యొక్క దేవుని కుటుంబముగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఇంట్లో యవనస్తుడుగా ఉన్నావో, యవనస్తురాలుగా ఉన్నావో, నువ్వు భార్యగా ఉన్నావో, భర్తగా ఉన్నావో, తండ్రిగా తల్లిగా బాధ్యతలు వహిస్తున్నావు, నాకు తెలియదు. దేవుడు మాత్రం చెప్తున్నాడు, నీవు నిద్రపోతున్నా కూడా నీకు నేను ఇస్తూనే ఉన్నాను, నువ్వు దానిని సద్వినియోగం చేసుకోవట్లేదు. ఈ రాత్రి దేవుని సన్నిధానములో మన జీవితంలో ఒక్కసారి విప్పిపరుచుకుందాం. దేవుని సన్నిధిలో, ప్రభువా నా జీవితాన్ని భద్రపరచు. ఇంకో వచనం చదవండి, కీర్తన క్షమించండి, సామెతలే 29:11. సామెతలు 29:11. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును. గమనించాలి ఇక్కడ, ఈ పాట నాతో పలకండి. జ్ఞానము గలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును. చూస్తారు ఎంత చక్కని మాట రాయబడిందో. బుద్ధిలోనోడేమన్నా కోపమును కనుపరుస్తాడంట. జ్ఞానం కలిగిన వాడు కోపము ఒకవేళ వస్తా ఉంటే అణిచేస్తాడట. నేను ఈ మధ్య దీన్ని బాగా అనుభవిస్తున్నానండి. నేను ఈ మధ్య కొందరు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు నా మనసులో కొన్ని విషయాలు చెలరేగాయి. ఉదాహరణ మీకు చెప్తా విషయం. డిసెంబర్లో మీటింగ్లు పెట్టుకోలేదు కదా, మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఎవరు రాలేదు కదా. ఆ చుట్టుపట్ల విశ్వాసులు, సేవకులు అక్కడ ఉన్నటువంటి యొక్క మీటింగ్ల గురించి ఫోన్ చేసి రమ్మని అంటున్నప్పుడు లోపల నుంచి తనుకొని వస్తుంది. మేము పిలిచినప్పుడు మీరెవరు వస్తుంటే అని చేసుకుంటున్నా దాన్ని. నువ్వెవడో మాట్లాడటానికని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే అణుచుకోవటం అంటే దానికి చెప్తున్నాను నేను మాట. బాధతోటి అడుగుదాము అనేటువంటి యొక్క తలంపు రావటంతో దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, అని చేస్తున్నాడు. నేను అది అభ్యాసం చేసుకుంటున్నా. ఒక్కసారి రాదు ఇది. నీకు చాలా నష్టం కలగజేసిందండి నీ పక్కనింటి ఆమె, లేదా నీ పక్కింటి ఆయన చాలా నష్టం కలగజేశాడు. అతను కనబట్టంతో లేదా ఆమె కనబట్టంతో నీకేముంటుంది మనసులో? ఆటోమేటిక్ వస్తుంది ఇక్కడ కోపం. ఆ రోజు నాకు దొరకలేదు కానీ, లేకపోతే ఏదో ఎన్ని వచ్చేస్తుండ్రు లోపల. నువ్వేం చేయాలి లోపల? ఆగు, ఏది మాట్లాడుతున్నావు? మన పైకి అనుకోండి, లోపల ఏం చేసుకోవాలి? ఇది జీవిత కాలం అంతా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తుంటేనే, అనుభవిస్తుంటేనే వస్తుంది. అంతేగాని ఒక్కసారి మనము కనుక సింహాసనం మీదకి కూర్చోలేం. ఎంతగా అభ్యాసం చేసుకుంటున్నప్పటికీ అప్పుడప్పుడు వచ్చేస్తాను. నేను చెప్తున్నా, నా ప్రాక్టికల్ అనుభవం చెప్తున్నాను నేను మీకు. అది మాట్లాడవా అని చేస్తున్నాడు దేవుడు. సో మన జీవితంలో దానిని మనము అభ్యాసం చేసుకోగలిగితే దేవుడు దినదినము మనకేం చేస్తాడు? ఆ శక్తిని ఇస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు. శరీరమును విడిచిపెట్టి మనం పరలోక దూతలం కాల ఇంకా ఒక రోజు వస్తుంది. ఆ దినము కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఏ దినము? చదవండి 2 కొరింథీ 5 మొదటి నుంచి. 2 కొరింథీ 5 మొదటి నుంచి. గమనించాలి, భూమి మీద మన గుడారమైన ఇక్కడ మీరు జాగ్రత్త అర్థం చేసుకోవాలి. గుడారమైన ఈ నివాసం అంటే ఏంటిది? మన దేహం. దేహాన్ని గురించి చెప్తున్నాడు. దేహం అనే గుడారం.
దేహం అనే నివాసం. చదువమ్మ. శిథిలమైపోయిన అంటే చనిపోయిన తర్వాత ఏం చేయబడతాం? శిథిలమైపోతాం. చదువమ్మ. గమనించాలి, శిథిలమైపోయినను చేతి పని కాక, గమనించాలి అక్కడ రాయబడిన చేతి పని కానిదట, దేవుని చేత కట్టబడేదట. చదువు. అది గమనించాలి. నిత్యమైనదియునైనా నివాసము, అదిగో గమనించారన్నమాట. పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదువా? ఆ ఒక్కటి ఎరిగితే చాలు. నేను ఒక దినమున చేతితో చేయబడినది, దేవుడే సిద్ధపరిచినది, నిర్మూలము కానిది, నిత్యమును ఉండేది ఆ గుడారము, ఆ నివాసమును దేవుడు మనకేం చేయబోతున్నాడు? ధరింప చేయబోతున్నాడు, నివసింపబోతున్నాం ఒకరోజు. సో ఆ దేహము కొరకై ఈ దేహములో మనం ఏం చేయాలి? మూలగాలి ఉంది అక్కడ కింద ఉంది. చదవమ్మ. మనము దిగంబరులము కాక, చూసారా? దిగంబరులముగా కాక వస్త్రము ధరించుకున్న వారముగా. మీకు అర్థం కావడానికి కొరకు ఏదైనా తోటలోకి వెళ్తున్నా మీకు ఇప్పుడు నేను జాగ్రత్త వినండి. ఎప్పుడైతే ఆదాము అవ్వలు 3వ అధ్యాయం ఆది కాండములో అవ్వ పండు తినిందో, ఆజ్ఞ అతిక్రమించి ఆ పండు తాను తిని తన భర్తకి ఇచ్చిందో, వెంటనే వారు మొట్టమొదటిగా ఎరిగింది ఏంటిదండి? మాము దిగంబరులమని. అప్పుడు దాకా ఎందుకు ఎరగలేదు? అది అక్కడ మనం చదువుకున్నాం చూసారా? వస్త్రములు వారికి ఉన్న సంగతి వారికి పాపము చేసినప్పుడు అర్థమైంది వాళ్ళకి, పోయాయి ఆ వస్త్రాలు. సో మరలా దేవుడు అదే వస్త్రాలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అదే మహిమ వస్త్రాలు అంటారు దాన్ని. చిన్న పదం వాడబడింది మహిమ. అది చాలా గంభీరమైనటువంటి మాట. ప్రియమైన వారిని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుడు మనకి ఇవ్వబోయే, ధరింప చేయబోయే, మనకు నివసింప చేయడానికి కొరకై, మన సిద్ధపరిచే యొక్క నివాసము కొరకై నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తుంటావో ఈ దేహములో ఏముంటుంది? చదువమ్మా, ఇంకా కిందకి రా, మూలుగా ఉంటుందమ్మా. కాబట్టి అపేక్షించచ్చు, అదిగో అది చాలు. దీనిలో ఏమవుతున్నాం? మూలుగుతున్నాడట. అవును, ఆయా సమయాలలో మన మనస్సు మన మీద పెత్తనం చేసి అణుస్తున్నప్పుడు మూలుగులు వస్తుంటాయి. అందుకొని చనిపోయేంత వరకు ఈ శరీరములో మనం ఏం చేయాలి? మూలగాల్సిందే. తప్పదు. అయితే ఆ కృపాసనము దగ్గర వెళ్ళాలి. వెంటనే ప్రభువా నా చేత కాదని చేతులు ఎత్తేసేయాలంతే. చేతులు ఎత్తేస్తేనే దేవుడు మనకేం చేస్తాడు? తన సహాయాన్ని. నువ్వు ఏదో ఒక వంక చూసుకొని పోయావంటే నష్టపోతావు. నా వల్ల కాదు ప్రభు అని చేతులు ఎత్తేసావంటే నీ చేతులను ఆయన దేవుడు పట్టుకుంటాడు. కొంచెం ఇబ్బంది కలుగుద్ది. ఏసేపు నా వల్ల కాదని చేతులు ఎత్తేసాడంతే. అవమానించబడ్డాడు, చెరసాలలో పెట్టబడ్డాడు. ఆయనను సింహాసనం మీదకి వచ్చాడు. సో ప్రియమైన వారరా, దేవుని సన్నిధానములో మన గుమ్మములో ఉన్న విరోధితోటి మనము వాదించటానికి కొరకై, అణిచివేయటానికి కొరకై జ్ఞానము కలిగిన వాడు, ఇక్కడ మనం చదువుకున్న మాట ప్రకారంగా జ్ఞానము కలిగిన వాడు తనకున్నటి యొక్క కోపమును కానీ ఇంకేదైనా కానీ ఏం చేస్తాడంటే వాడు అణుచుకొని దానిని బయటికి చూపకుండా ఉంటాడు. సో అది అభ్యాసం ద్వారా రావాలి. చనిపోయేంత వరకు తప్పదు. సో ఇక్కడ నేను ముగిచ్చేస్తున్నాను. చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నట్టు నాకు కనబడతా ఉంది. మీ అందరికంటే నాకు ఎక్కువ చెమట పడుతుంది తెలుసునా? ఎందుకు? వాగేవాడికి ఎక్కువ ఉంటుంది చెమట. ఏం చేద్దాం, తప్పదు మరి.
సరే ప్రియమే జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో మన జీవితాలను మన జ్ఞాపకం చేసుకొని, ప్రభువా గుమ్మముల్లో ఉన్న విరోధిని అణచటాని కొరకాయి నన్ను కుటుంబములో భార్యగా చేశావు, నన్ను భర్తగా చేశావు, నన్ను తండ్రిగా చేశావు, నన్ను తల్లిగా చేశావు, నన్ను కుమారుడిగా చేశావు, కుమార్తెగా చేశావు. నా బాధ్యత నేను నెరవేర్చటానికి కొరకాయి నన్ను సంసిద్ధపరచు. అలాగనే నా వ్యక్తిగతమైన జీవితమును కూడా ఆ గుమ్మము దగ్గర ఉన్న శత్రువుతోటి పోరాడటానికి కొరక, అణిచటానికి కొరకాయి నాకు నీ కృపను దయచేయండి. జ్ఞానము కలిగి నీ దగ్గరకు వస్తున్నాను, నాకు ఆ జ్ఞానం దయచేయి అని ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తామో తప్పనిసరిగా మన దేవుడు మనకు సహాయము చేస్తాడు. అలాగా పరిశుద్ధుడైన దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనలను బలపరిచి గుమ్మము దగ్గర ఉన్న విరోధిని అణిచే ముందుగా మనలో ఉన్న దానిని అణచటానికి కొరకాయి ఆయనే మనకు శక్తినిచ్చి ఎప్పటికప్పుడు మనకు విజయోత్సాహముతోటి ముందుకు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలైన నా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. మీరిచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు. మరి కొంచెం ఇబ్బందిగా పరిస్థితులే, చాలామంది ప్రియులు రాలేదు. ఏదేమైనా నీ సన్నిధిలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలు. ప్రభువా, అననుకూలమైన పరిస్థితులలో కూడా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నాతోను మీరు మాట్లాడుతూ వచ్చినందుకు నీకే స్తోత్రాలు. నేను ఎరుగుదును నా మనసు ఎలాంటిదో, నాలో చెలరేగే కోరికలు ఎలాంటివో నేను ఎరుగుదును. ఎన్నెన్నిసార్లు అవి నన్ను అణిచివేశాయి, నా ఆత్మీయ జీవితాన్ని తొందరబెట్టాయి. ప్రభా, సంసోనుకు వలె నా జీవితాన్ని పతనం చేశాయి. విసికి ప్రభా, నా జీవితం ఎన్నిసార్లు నా జీవితం నేను వెళ్ళిపోతూ వచ్చాను. నా జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. ప్రభువైన యేసు, ఆయనను నీ విడిచిపెట్టలేదు నన్ను. ఎందుకంటే నీ ఆలోచన ఒకటి ఉంది. ప్రభువైన యేసయ్య, దాని కొరకాయి నా జీవితాన్ని సిద్ధపరచడానికి కొరకాయి ఆయా సమయాలలో, ఆయా పరిస్థితులలో నన్ను ఎలాగ మీరు ప్రభు ప్రొటెక్ట్ చేస్తూ, నన్ను భద్రపరచచ్చు, నన్ను సంరక్షిస్తూ ఉన్నారో నేను ఎరుగుదును. లేకపోతే నేను కూడా ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడని. నీ పని అలాగనే ఉండిపోయేది. అయితే ప్రభువా, నా ఎడల మీరు చూపిన నీ ఉన్నతమైన నీ ప్రేమ ద్వారా నా జీవితాన్ని మరలా నీ మార్గంలోకి తెచ్చుకుంటున్నందుకు నీకే స్తోత్రాలు. ఆయనను ఈ జీవితం, శరీరం ఒక నియమం ఉందని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. పాప నియమమునకు నన్ను చెరపట్టి ఈడ్చుకొని నన్ను వశపరుచుకుంటుందని మాట్లాడాడు రోమా 7లో. ప్రభువుని యేసయ్య, అయ్యో ఇట్టి భయంకరమైన మరణమునకు, దౌర్భాగ్యకరమైన పరిస్థితికి లోనగు శరీరము నుండి, ఇచ్ఛ నుండి, మనసు నుండి, కోరిక నుండి నన్ను తప్పించగలవాడు ఎవడని కేకవేశాడు. అవును ప్రభు, రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో నేను కూడా అలాగిన సమయాలలో కేక వేయటానికి కొరకాయ మీరు నాకు సహాయం చేస్తున్నారు. ప్రభువుని యేసయ్య, చాలా విషయాలు నేర్చుకోవాలి నేను కూడా. ప్రభువుని యేసు నేర్పిస్తున్నందుకు నీకే స్తోత్రాలు. కనుక నీ వాక్యము ద్వారా మరి ముఖ్యంగా జ్ఞాపకం చేస్తూ వచ్చారు 2 వచనాలు, సామెతల గ్రంథం 25 నుండి సామెతల గ్రంథం 29 నుండి మీరు చెప్పిన 2 మాటలను బట్టి నీకే స్తోత్రాలు. ప్రభువా, జీవితంలో నీ కొరకాయ ఓడిపోయేవాడిగా కాక, అనగ ద్రొక్కబడేవాడిగా కాక, అనగ ద్రొక్కేవాడిగా నన్ను చేయటానికి ఇష్టపడుతున్నా నీ ప్రేమను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ, నీ చిత్తమైతే మరి ప్రభా కరెంటు సకాలంలో ఇవ్వటానికి సహాయం చేయండి. ఈ రాత్రి ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఎక్కడ ఫాల్ట్ జరిగిందో దాన్ని రిపేర్ చేయడానికి సహాయం చేయండి. ఏదేమైనా నీ చేతులుగా అప్పగిస్తుంది, నీ చిత్తాన్ని నెరవేర్చు. వందనాలు చెల్లిస్తూ నిజమైతే రేపు రాత్రి కొరకే మమ్మల్ని సిద్ధపరచు. చాలామంది యవనస్తులు రాలేకపోతున్నారు. ప్రభువా, వారితో మీరు మాట్లాడండి. రక్షించబడిన సహోదరులే రాలేకపోతున్నారు. ప్రభువుని యేసు నీకు అప్పగించుకుంటూ, నా ప్రభువును, నా రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభువు నామమున వందనములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి